హాయ్ అండి. నా పేరు సునీత భూపతిరాజు. చిన్నప్పటి నుంచి బ్లాక్ ప్రింటింగ్ అంటే చాలా ఇష్టం. పేరు ఆన్యా క్రియేషన్స్ అండి. అప్పట్లో కాలేజీలో నేను డిగ్రీ చదువుకునేటప్పుడు నేను హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ డ్రెస్సెస్ కొనుక్కొని ఎక్కువ అదే నేను వేసుకుని ఇప్పటికన్నా ఇలా పెట్టాలి అని ఇప్పుడు నేర్చుకుందామని నాకు ఇంట్రెస్ట్ సింగిల్ టేబుల్ తో స్టార్ట్ చేశాను. సింగ్బోర్డ్ కాలనీలో పెంట్ హౌస్ లో నా ఓన్ ఫ్లాట్ లో స్టార్ట్ చేసుకున్నాను. ప్రింటింగ్, డయింగ్ అండ్ అంతా వాష్ కూడా తనే చేసింది. జస్ట్ ఒక 50,000 తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంటే నాకు బ్లాక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, చాలా బ్లాక్స్ కొన్నాను. అది అవ్వకపోతే నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉంటే యాసిడ్ వాష్ కూడా నేనే చేసుకునేదాన్ని. ర్యాపిడ్ ప్రింట్ అప్పుడు నేర్చుకున్నాను. ర్యాపిడ్ ప్రింట్ తో స్టార్ట్ చేశాను. తర్వాత ఈ పిగ్మెంట్స్ బాగా ఈజీ వే వచ్చింది కదా, పిగ్మెంట్స్ లోకి వచ్చి పిగ్మెంట్ స్టార్టింగ్ చేశాను. సేల్స్ వచ్చి అక్కడ వర్క్ షాప్ లో చేసేదాన్ని 350కి శారీ అమ్మాను. అప్పట్లో ప్రింట్ అంటే 350 అంటే కాస్ట్లీ. ఫైన్ క్వాలిటీ 350 స్టార్ట్ చేశాను. అలా అయింది. తర్వాత సెకండ్ టేబుల్ పెట్టాను. సెకండ్ టేబుల్తో కూడా చాలా ఇయర్స్ కంటిన్యూ చేశాను. తర్వాత 4 టేబుల్స్, స్క్రీన్, ఇవన్నీ అప్పటి నుంచి ఆ కస్టమర్స్ అలాగే ఉన్నారు నాకు. అదే హోల్సేల్, రీటైల్, మ్యారేజ్ పార్టీస్కి సేమ్ ఇప్పుడు కూడా అలాగే సప్లై చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న కస్టమర్స్ అంటే చాలా మంది ఉన్నారు. హోల్సేలర్స్ ఎక్కువ. వరం, పాలకొల్లు, అమలాపురం, రాజమండ్రి ఇవన్నీ కూడా సప్లై చేస్తాను. ఇక్కడ ఇంకా వర్క్ షాప్ దగ్గరే చాలా వరకు అయిపోతుంది. సమ్మర్ వచ్చిందంటే అందరూ హోల్సేల్ తీసుకుంటారు. నా కింద ఒక 20-25 మెంబర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా లేడీస్, కొంతమంది లేను, వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి అనేది ప్రాఫిట్స్ లేకపోయినా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. ఒక హాబీ కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్ గా చేస్తాను. దీంట్లో బయటికి రాలేక, వేరే బిజినెస్ లోకి వెళ్ళలేక ఇది అలవాటు అయిపోయింది అది హాబీ కింద. బ్లాగ్స్, స్క్రీన్స్, డిజిటల్స్ అన్ని చేస్తున్నాం. ఫుల్ మంచి క్వాలిటీ యూస్ చేస్తున్నాం. సమ్మర్ ముందు అయితే వచ్చి ఫిబ్రవరి ఆ టైంలో కూడా ఒక్కొక్కళ్ళు వచ్చారంటే 10-15 శారీస్ కొనుక్కుంటారు. కోటా డిఫరెంట్ వెరైటీస్, కాటన్, కోటా, జార్జెస్ లో కొంటారు. కానీ ఎక్కువ మ్యారేజ్ పార్టీస్ కి హోల్సేల్ అంటే మంచి క్వాలిటీ ఇస్తున్నాము, మంచి ప్రింట్స్ మారుస్తున్నాము. ఇప్పటికప్పుడు నాకు బ్లాగ్స్ కొనటం కూడా నాకు మంచి హాబీ. కొంటానే ఉంటాను, అది మారుస్తానే ఉంటాను. నా పర్సనల్ గా నేను బ్లాగ్స్ కూడా డిజైనింగ్ చేసి కూడా ఇస్తా ఉంటాను, చేయించుకుంటాను. కానీ అవి కాపీ అయిపోతా ఉంటాయి. అంటే ఇప్పుడు శారీ టు శారీ అయితే ఒక్కటి కూడా మనం మ్యాచింగ్ చేయట్లేదు. రిపీట్ అయితే అస్సలు చేయట్లేదు. దేనికదే వెరైటీగానే ఉంటున్నాయి. బ్లాగ్స్ ఒకటి వాడింది ఎవరన్నా రిక్వెస్టింగ్ గా అడిగితే తప్పుడు దాకా మనం డబుల్ శారీ చేయలేదు.